హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ విఎన్సి. ఈ రోజు ఈ వీడియోలో కాంపిటేటివ్ ఎగ్జామ్ కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళ కోసం రేషియో అండ్ ప్రపోర్షన్ నుంచి 5 ఇంపార్టెంట్ మోడల్స్ అండి ఈజీగా మనం బిలో 10 సెకండ్స్ లో ఎలా సాల్వ్ చేయాలనేది ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఈ వీడియో చూసే ముందు ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. అదేవిధంగా మోర్ వీడియోస్ నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోదు. ఇంకెందుకు ఆలస్యం, మన వీడియోలోకి వెళ్ళిపోతాం. లెట్స్ గో టు వీడియో. రేషియో అండ్ ప్రపోర్షన్ లో ఫస్ట్ క్వశ్చన్ చూడండి. డివైడ్ 80 ఇన్ ద రేషియో 2:3 అన్న 2:3 రేషియోలో డివైడ్ చేస్తే 18 డివైడ్ చేస్తే ఆ వాల్యూస్ ఏంటి అడుగుతున్నాడు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయడానికి ఏం చేయాలంటే ఇక 2:3 అన్నాడు కాబట్టి ఫస్ట్ 2 అనే నెంబర్ తీసుకోండి, ఫస్ట్ నెంబర్ తీసుకోండి. డివైడెడ్ బై ఈ రేషియో టోటల్ చేయండి. 2 + 3 ఏమవుతుంది 5 ఇంటూ ఏ వాల్యూని అయితే డివైడ్ చేయమంటున్నాడో ఆ వాల్యూని మల్టిప్లై చేయండి. అంటే 2/5 ఇంటూ 80. సో 5 16s ఆర్ 80 కాబట్టి 2 ఇంటూ 16 ఏమవుతుంది 32 అవుతుంది. సెకండ్ వాల్యూ కావాలంటే మళ్ళీ ఈ టోటల్ క్యాలిక్యులేషన్ చేయవలసిన అవసరం లేదండి. సెకండ్ రేషియో ఏముందో చూడండి, 2:3 అంటే సెకండ్ నెంబర్ ఏంటి ఇక్కడ 3. సో 3 ఇంటూ ఇక్కడ 16 ఉంది కదా, 16 తో మల్టిప్లై చేస్తే సరిపోతుంది 48. సో ఆప్షన్ మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి, ఆప్షన్ బి 32 48. ఇది ఫస్ట్ క్వశ్చన్. ఇక్కడ సెకండ్ క్వశ్చన్ చూడండి. ఇఫ్ a is to b equals to 3 is to 5 and b is to c equals to 4 is to 7 find a is to c అని అడుగుతున్నాడు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం a is to b is to c ఎలా ఫైండ్ అవుట్ చేయాలి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎందుకంటే ఎప్పుడైనా a is to c కాకుండా b is to c కానీ లేదా a is to b కానీ అడిగితే సో ఎలా ఫైండ్ అవుట్ చేయాలి మీకు అర్థం అవుతుంది. సో కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు a is to b is to c ఎలా ఫైండ్ అవుట్ చేయాలి ఈజీగా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. a is to b is to c డైరెక్ట్ గా ఫైండ్ అవుట్ చేయొచ్చండి. ఎలా అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ a is to b 3 is to 5 b is to c 4 is to 7 ఇచ్చాడు కదా, ఈ ఫస్ట్ 2 వాల్యూస్ ని మల్టిప్లై చేయండి. అంటే 3 4s 12 is to నెక్స్ట్ ఏం చేస్తారండి, ఈ 5 ఉంది కదండి, సెకండ్ నెంబర్ ఫస్ట్ నెంబర్ మల్టిప్లై చేయండి. 5 4s 20. ఫైనల్ గా ఈ లాస్ట్ నెంబర్ ఈ లాస్ట్ నెంబర్ అంటే ఫస్ట్ రేషియోలో లాస్ట్ నెంబర్ ఈ సెకండ్ రేషియోలో లాస్ట్ నెంబర్ మల్టిప్లై చేయండి. 5 7s 35. ఇది a is to b is to c అండి. 12 is to 20 is to 35. కానీ మనకేం కావాలి, a is to c వాల్యూ కావాలి. a is to c, a అంటే ఏంటి ఫస్ట్ 12, c అంటే లాస్ట్ వాల్యూ 35. ఇది ఆన్సర్. a is to c అంటే 12 is to 5. సో ఆప్షన్ c ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. మనం ఈజీగా ఇలాగా a is to b is to c అనేది ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఒకసారి థర్డ్ క్వశ్చన్ చూడండి. ఇక్కడ a is to b, b is to c, c is to d, d is to e ఇచ్చి a is to e ఫైండ్ అవుట్ చేయమని అడుగుతున్నారు. ఇక్కడ 4 ఆప్షన్స్ కూడా ఇచ్చారండి. సో ఎలా ఫైండ్ అవుట్ చేస్తామంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మీకు జనరల్ కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ఇది ఎలా ఫైండ్ అవుట్ చేయాలో మీకు చెప్తాను. సో జనరల్ కాన్సెప్ట్ ఏంటంటే ఇక్కడ నేను a is to b ని n1 is to d1 గా రాసుకుంటున్నాను. అలాగే b is to c ని n2 is to d2 గా రాసుకుంటున్నాను. c is to d ని n3 is to d3, అలాగే d is to e is equals to n4 is to d4 ఒక 4 రేషియోస్ ఇచ్చినప్పుడు సో మనం ఏదైనా ఒక రేషియో అడిగితే ఎలా ఫైండ్ అవుట్ చేయాలనేది ముందు తెలుసుకుందాం. సో ఇక్కడ a is to b, b is to c, c is to d, d is to e ఇచ్చినప్పుడు a is to b is to c is to d is to e ఫైండ్ అవుట్ చేయమంటే ఎలా అంటే ఫార్ములా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ ఫైండ్ అవుట్ చేయడానికి ఈ 4 న్యూమరేటర్స్ ని మల్టిప్లై చేస్తున్నాను. అంటే n1 n2 n3 n4 ఈస్ టు నెక్స్ట్ వాల్యూ కావాలంటే ఇక్కడ ఈ n1 లీవ్ చేసి d1 తో స్టార్ట్ చేయాలి. d1 లో ఈ రిమైనింగ్ 3 న్యూమరేటర్స్ తీసుకోవాలి. అంటే d1 ఇంటూ n2 n3 n4 ఈస్ టు నెక్స్ట్ d1 d2 కన్సిడర్ చేస్తాం. n3 n4 తీసుకుంటాం. d1 d2 n3 n4 నెక్స్ట్ d3 కూడా ఇంక్లూడ్ అవుతుంది. d1 d2 d3 రిమైనింగ్ న్యూమరేటర్ ఏంటి n4. ఫైనల్ గా ఇంకా అన్ని ఏం కన్సిడర్ చేయాలి, మనం డినోమినేటర్స్ ని కన్సిడర్ చేయాలి. 4 డినోమినేటర్స్ అవుతాయి. అంటే d1 d2 d3 d4 ఇలా మనం a is to b is to c is to d అని d is to e అనేది ఫైండ్ అవుట్ చేయొచ్చు ఈ ఫార్ములా యూజ్ చేసి. అయితే మీరు ఇక్కడ కరెక్ట్ గా అబ్జర్వ్ చేయండి, మీరు ఇక్కడ a is to b, b is to c, c is to d, d is to e ఇచ్చి డైరెక్ట్ గా ఏం అడుగుతున్నారు, a is to e వాల్యూ ఫైండ్ అవుట్ చేయమని అడుగుతున్నారు. a అంటే ఫస్ట్ వాల్యూ, e అంటే లాస్ట్ వాల్యూ. సో a ఫస్ట్ వాల్యూ అంటే ఏంటి, అన్ని న్యూమరేటర్స్ ఏం చేయాలి మల్టిప్లై చేయాలి. సో a is to e ఈక్వల్స్ టు a అంటే అన్ని న్యూమరేటర్స్ ని మల్టిప్లై చేయాలి. ఫస్ట్ న్యూమరేటర్ ఏంటి 4 ఇంటూ నెక్స్ట్ 3 ఇంటూ ఇందులో ఫస్ట్ వాల్యూ 6 ఇంటూ ఇందులో ఫస్ట్ వాల్యూ 12 రేషియో
ఈ అంటే ఏంటండి, అన్ని డినామినేటర్స్ ని మల్టిప్లై చేయాలి. లాస్ట్ వాల్యూ కాబట్టి అన్ని డినామినేటర్స్ ని మల్టిప్లై చేయాలి. ఇందులో లాస్ట్ వాల్యూ ఏంటి 5 ఇంటూ, ఇందులో లాస్ట్ వాల్యూ 7 ఇంటూ, ఇందులో లాస్ట్ వాల్యూ మళ్ళీ 7 ఇంటూ, ఇందులో లాస్ట్ వాల్యూ 17. సో ఇవన్నిటిని మల్టిప్లై చేస్తే మనకి 864 వస్తుంది. వీటన్నిటిని మల్టిప్లై చేస్తే 4165 వస్తుంది. సో మనకి ఆన్సర్ ఏమవుతుందండి, ఆప్షన్ సి. సో ఇలాగ మనం ఓవరాల్ ఇంత పెద్ద రేషియో ఇచ్చి సో ఏ రేషియో ఫైండ్ అవుట్ చేయమన్నా ఈ ఫార్మాట్ లో వెళ్తే మాత్రం ఈజీగా మీరు సాల్వ్ చేయొచ్చు. నెక్స్ట్ ఫోర్త్ వన్ చూడండి. ఇఫ్ ద రేషియో ఆఫ్ టూ నెంబర్స్, ఈ ఫోర్త్ సమ్ లో 2 sums గా డివైడ్ చేస్తానండి. ఈ రెండు సేమ్ మోడలే, కాకపోతే చిన్న డిఫరెన్స్ ఉంటుంది, అదేంటో చూద్దాం. ఫస్ట్ వన్ చూడండి. ఇఫ్ ద రేషియో ఆఫ్ టూ నెంబర్స్ 2:3 అండ్ దేర్ సమ్ ఈస్ 20 అన్నాడండి. ఫైండ్ ద నెంబర్స్. ఎప్పుడైతే సమ్ అడుగుతాడో, అంటే టోటల్ సమ్, అంటే టోటల్ సమ్ అడుగుతాడో వీటిని యాడ్ చేయాలి. అది గుర్తుపెట్టుకోండి, ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ఫస్ట్ నెంబరు ఇందాక ఫస్ట్ క్వశ్చన్ లాగా ఉంటుంది. ఇది కూడా 2:3 అన్నాడు కాబట్టి 2 సమ్ అన్నాడు కాబట్టి 2 + 3 ఏమవుతుంది 5 ఇంటూ సమ్ వాల్యూ ఎంత ఇచ్చాడండి 20. సో ఇంటూ 20 చేస్తారు. 5 1s are 5 4s are 2 4s are 8. ఇది ఫస్ట్ నెంబర్. సెకండ్ నెంబర్ కావాలనుకోండి, సెకండ్ రేషియో ఏంటంటే 3 బై టోటల్ వాల్యూ 5 ఇంటూ 20. 5 4s are, సో 3 4s ఏమవుతుంది 12. ఇలా మనం 2 నెంబర్స్ మనం ఫైండ్ అవుట్ చేస్తాం. సెకండ్ క్వశ్చన్ రండి. 2 numbers are in the ratio 4:3 if the largest number is 15 more than the smaller. ఎప్పుడైతే ఒక నెంబర్ ని వేరే నెంబర్ తో కంపేర్ చేస్తున్నామో ఈ వాల్యూని డిఫరెన్స్ అంటామండి. ఎప్పుడైతే డిఫరెన్స్ ఇచ్చాడో మనం మైనస్ యూజ్ చేయాలి. అది గుర్తుపెట్టుకోండి. సమ్ అంటే ప్లస్, డిఫరెన్స్ అంటే మైనస్. ఏం అడిగాడు ఫైనల్ గా, ఫైండ్ ప్రొడక్ట్ ఆఫ్ నెంబర్స్ అడిగాడు. అంటే ముందు నెంబర్స్ ఫైండ్ అవుట్ చేసి తర్వాత ఏం చేయాలి, ప్రొడక్ట్ చేయాలి. సో ఫస్ట్ నెంబర్ ఫైండ్ అవుట్ చేద్దాం. ఫస్ట్ నెంబర్ ఇక్కడ ఫస్ట్ రేషియో ఏంటండి 4 బై డిఫరెన్స్ అంటే 4 - 3 ఇంటూ ఎంత ఇచ్చాడు వాల్యూ 15 ఇచ్చాడండి. సో 4 - 3 అంటే 1. సో 4 × 15 ఏమవుతుంది 60 అవుతుంది. సెకండ్ నెంబర్ ఫైండ్ అవుట్ చేయండి. సెకండ్ రేషియో ఎంత 3 బై 4 - 3 అంటే 1 ఇంటూ 15. 3 15 ఎంత అండి 45. సో ఏం అడిగాడు, ప్రొడక్ట్ అడిగాడు. ప్రొడక్ట్ అడిగాడు కాబట్టి 60 ఇంటూ 45 చేస్తారండి. ఫైనల్ ఆన్సర్ 2700. ఇలా మనం ఈజీగా ఇలాంటి క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు సాల్వ్ చేయొచ్చు. నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్ చూడండి. ఫిఫ్త్ లో ఇక్కడ కూడా 2 క్వశ్చన్స్ గా మీకు డివైడ్ చేసి నేను చెప్తున్నాను. ఇందులో ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఏ సమ్ ఆఫ్ మనీ ఈస్ డివైడెడ్ బిట్వీన్ 2 persons ఇన్ ద రేషియో 5:2. సో కొంత మనీని 2 persons కి డివైడ్ చేశారండి. 5:2 రేషియోలో డివైడ్ చేశారు. ఇఫ్ ద షేర్ ఆఫ్ 1 person ఈస్ 15 less than ద అదర్ పర్సన్ కన్నా ఫస్ట్ పర్సన్ యొక్క షేర్ అనేది 15 అనేది తక్కువ ఉంటుంది. అంటే డిఫరెన్స్ ఇచ్చినట్టు ఇక్కడ. సో ఫైండ్ ద సమ్. అయితే సమ్ ఆఫ్ ద షేర్ అంటే టోటల్ షేర్ ఉంది కదా, వీల్ షేర్ యాడ్ చేస్తే ఎంత వాల్యూకి ఈక్వల్ అవుతుంది అని చెప్పి అడుగుతున్నాడు. సో ఇక్కడ మీరు ఏం చేస్తారంటే, ఇలాంటి క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు ఇక్కడ రేషియోని నేను స్మాల్ x స్మాల్ y గా తీసుకుంటున్నా. అంటే స్మాల్ x బై స్మాల్ y గా తీసుకుంటున్నా. ఫస్ట్ పర్సన్ షేర్ ని క్యాపిటల్ X, సెకండ్ పర్సన్ షేర్ ని క్యాపిటల్ Y గా తీసుకుంటున్నా. అంటే వాళ్ళ యొక్క రేషియోని స్మాల్ x స్మాల్ y, వాళ్ళ యొక్క షేర్ ని క్యాపిటల్ X క్యాపిటల్ Y గా తీసుకుంటున్నాను. ఎప్పుడైతే 2 రేషియోస్ ఈక్వల్ అవుతాయో వీటిని ఇలా రాయొచ్చు మనం. సమ్ ఆఫ్ ద న్యూమరేటర్ అండ్ డినామినేటర్ అండ్ డిఫరెన్స్ ఆఫ్ న్యూమరేటర్ డినామినేటర్. దీని కాంపోనెంట్ అండ్ డివిడెండ్ ఫార్ములా యూజ్ చేయడం అంటారండి. x + y బై x - y. అలాగే క్యాపిటల్ X + క్యాపిటల్ Y బై క్యాపిటల్ X - క్యాపిటల్ Y గా రాయొచ్చు. ఇక్కడ x + y, x అంటే రేషియో కండి 5:2 అంటే x:y. ఇది రేషియో, మనకి ఇచ్చే రేషియోని x:y గా తీసుకుంటున్నా. అంటే 5:2. ఇప్పుడు ఈ రెండింటిని ఏం చేయాలి, యాడ్ చేయాలి. 5 + 2 7 బై x - y. 5 - 2 3. నెక్స్ట్ ఇవి షేర్స్ అని చెప్పాను. అయితే x + y మనకు తెలియదు, సమ్ తెలియదు, కానీ డిఫరెన్స్ ఎంత ఇచ్చాడండి 15 ఇచ్చాడు. సో ఇక్కడ చూసారా, 1 person ఈస్ 15 less than the other అన్నాడు కాబట్టి ఈ 15 వాల్యూ ఏమవుతుంది, డిఫరెన్స్ అవుతుంది. అంటే x - y అవుతుంది. x - y ఎంత 15. మనకు కావాల్సింది సమ్. సమ్ అంటే x + y అనేది ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇప్పుడు సింప్లిఫై చేద్దాం. 3 1s are 3 5s are 5 7s ఎంత 35. సో 35 ఈక్వల్స్ టు x + y. సో సమ్ ఆఫ్ అమౌంట్ ఎంత అండి 35 రూపీస్. సో ఇలా మనం ఈజీగా సాల్వ్ చేయొచ్చు ఈ మెథడ్ లో. సెకండ్ సమ్ చూడండి. ద సమ్ ఆఫ్ 2 numbers is 44 and their difference is 4 అని ఇచ్చాడు. వాట్ ఈస్ ద రేషియో ఆఫ్ 2 numbers అని అడుగుతున్నాడు. సో ఇలాంటి సమ్స్ ఇచ్చినప్పుడు ఏం చేస్తారంటే
రేషియో స్మాల్ x బై y ఈజ్ ఈక్వల్స్ టు సమ్ ఏంటి క్యాపిటల్ XY బై క్యాపిటల్ Y, క్యాపిటల్ X మైనస్ క్యాపిటల్ Y. ఇక్కడ మన సమ్ని క్యాపిటల్ X గాను అండ్ డిఫరెన్స్ ని క్యాపిటల్ Y గాను తీసుకోవాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వీటిని యాడ్ చేయాలి. 44 ప్లస్ 4 బై 44 మైనస్ 4 ఇలా రాసుకుంటారు. 44 ప్లస్ 4 అంటే 48, 44 మైనస్ 4 అంటే 40. సో ఇవి రెండు మనకి 8 టేబుల్ లో క్యాన్సిల్ అవుతున్నాయి. 8 6 ఆర్ అండ్ 8 5 ఆర్. సో రేషియో ఏమవుతుందంటే 6:5. ఇలా మనం ఈజీగా సాల్వ్ చేస్తామండి. ఈ 5 మోడల్స్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఈ 5 మోడల్స్ యూజ్ చేసుకొని మీరు ఈజీగా సాల్వ్ చేయొచ్చు.